ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ చూసుకుంటే ఈరోజు న్యూస్ అయితే ఆల్రెడీ కాల్ లెటర్స్ అనేది చాలా మందికైతే రిలీజ్ అయ్యాయి కదా! అంతే ఈ రిలీజ్ అయిన కాల్ లెటర్స్ ఏ యొక్క అభ్యర్థికి వచ్చిందో వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకునే ఉంటారు ఈ రోజుటికి. అయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఈరోజు మాత్రం మీరు కంపల్సరీగా వాళ్ళిచ్చిన టైమింగ్ 9కి ఇచ్చారు కాబట్టి మాక్సిమం మీరు 7 కల్లా కూడాను మీకు ఏ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారో ఆ ఎగ్జామ్ సెంటర్‌కి కంపల్సరీగా 9 కన్నారు కాబట్టి 7 కల్లా వెళ్ళిపోయి మీకు ఏ రూమ్‌లో వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారో ఆ రూమ్ దగ్గర మీరు వెయిట్ చేయండి. కాబట్టి వాళ్ళందరికీ కూడాను కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడాను కంగ్రాచ్యులేషన్ అండి. నెక్స్ట్ వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను వెళ్ళేటప్పుడే అన్నీ సెట్ చేసుకోండి. ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టండి. ఈ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్‌కి సంబంధించి గజెట్ ఆఫీసెస్ ఉంటాయి కదా! అవన్నీ 3 సెట్స్‌ని సెపరేట్‌గా ఉంచేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎగ్జామ్ సెంటర్‌కి కంపల్సరీగా అయితే టైంకి ముందే వెళ్ళండి. ఓకే. అయితే ఈరోజు ఎవరికైతే 28 ఆగస్టు 2025కి సంబంధించినటువంటి కాల్ లెటర్ డేట్ ఈరోజు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పక్కాగా మాత్రం టైంకి అటెండ్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ విషయానికొస్తే ఇది ఎప్పుడు కనిపిస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు రిమూవ్ అవుతుందో తెలియట్లేదు. కాబట్టి థరోల్‌గా మీరే చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకసారి రిమూవ్ అవుతుంది, ఒకసారి రీఓపెన్ అవుతుంది కాబట్టి. అయితే చాలామంది అయితే ఒక కామెంట్ చేశారు. ఆల్రెడీ తనకి వెరిఫికేషన్ అనేది ఈరోజు ఉందన్నారు. ఈ డాక్యుమెంట్ ఫైల్స్ అప్లోడ్ చేద్దామంటే నిన్న ఈ ఆప్షన్ కనిపించలేదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తదని అడగడం జరిగింది. అయితే అటువంటి అభ్యర్థికి ఒకే విషయం చెప్తానండి. అది టెక్నికల్ ఇష్యూ. అది గవర్నమెంట్ యొక్క వెబ్‌సైట్ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మీరు ప్రాపర్‌గా చెప్పొచ్చు. వాళ్ళకి కూడా తెలుసు. ఈ యొక్క ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని వెళ్ళండి. వెరిఫికేషన్‌కి ఏ సమస్య ఉండదు. ఓకే. ఒకవేళ మన సమస్య వస్తే టెక్నికల్‌గా కాకుండా మన సమస్య వస్తే మనకి క్వెషన్ చేసే రైట్స్ వాళ్ళకుంటాయి. కానీ అది టెక్నికల్ ఇష్యూ వాళ్ళది ప్రాబ్లమ్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఓకే. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అభ్యర్థులు మాకు కాల్ లెటర్ లేదు. టాప్‌లో ఉన్న వాళ్ళకి కూడాను ప్రెజెంట్ టాప్ 10లో ఉన్న వాళ్ళకి కూడా కొందరికి కాల్ లెటర్స్ రాలేదండి. వాళ్ళ కేటగిరీ వైస్ చూసుకుంటే. అయితే ఓపెన్ కేటగిరీలో ప్రస్తుతానికైతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ అన్నీ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వేకెన్సీ ప్రకారంగా. అయితే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి లోకల్, నాన్ లోకల్ ఉంటారు కదా! అటువంటి పర్సన్స్‌కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు కాల్ లెటర్స్ అని సెండ్ చేస్తున్నారు. అలాగే ఒకటికి 2 సార్లు చెక్ చేస్తున్నారు. ఆ ఓపెన్ కేటగిరీ అంటే 20% చేయాలి నాన్ లోకల్ వాళ్ళు కాబట్టి ఆ పర్సంటేజ్‌ని ఏ రకంగా కాలిక్యులేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకల్ వాళ్ళు కూడా టాప్‌లో ఉన్న వాళ్ళు కూడా నాన్ లోకల్ కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ యొక్క దానివల్లే కొద్దిగా ఆలస్యం అవుతుందే తప్ప ప్రతి ఒక్కరికి కాల్ లెటర్స్ వస్తాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టాప్‌లో మాకు కంపల్సరీగా రావాలి. ఎందుకు రాలేదని క్వెషన్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను ఒకే విషయం చెప్తున్నానండి. మీకు వస్తాయి. ఈరోజు కూడా హాల్ టికెట్స్ అనేవి కాల్ లెటర్స్ అనేది ఈరోజు కూడా రిలీజ్ అవుతాయి. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ ఉంటే రేపు కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు 16,347 మందిని సెలెక్ట్ చేసినంత వరకు కూడా ప్రాసెస్ కంటిన్యూ ఒకవైపు అవుతుంటుంది. ఒకవైపు నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ డిస్ట్రిక్ట్‌లోనా లేకపోతే నాన్ లోకల్ వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్‌లో చేసుకున్నారో అక్కడ అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు లోనవ్వద్దండి దయచేసి. ఎందుకంటే 2, 3 డేస్ నుంచి అయితే వాళ్ళు వర్కింగ్‌లో నిన్న వినాయక చవితి ఉన్నా కూడా వాళ్ళు కూడా వర్కింగ్ చేశారండి. ఒకటి ఆలోచించండి. వాళ్ళు కూడా వర్కింగ్‌లో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ తిండి తిప్పలేకంటే అయితే చాలామంది అభ్యర్థులు కూడాను వెయిట్ చేశారు. ఇక్కడ వాళ్ళతో పాటు వీళ్ళది కూడా వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అదే కరెక్ట్ కాదు. ఒక్కటైతే నేను క్లారిటీగా చెప్తున్నానండి. నెగెటివ్ మార్కులు లేకుండా ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ పెట్టడం చాలా తప్పుడు పద్ధతి అండి. అది మాత్రం నేను చెప్తున్నాను. అసలు డిఎస్సిలో నెగెటివ్ మార్క్స్ పెట్టలేదు. పెట్టినప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్. ఎందుకంటే అంతమంది అభ్యర్థులు కూడాను ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా కా అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఆన్‌లైన్ ఎగ్జామ్ పెట్టారు కూడాను. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌కి అన్ని సిస్టమ్స్ కూడా మన యొక్క స్టేట్‌లో లేవు. కాబట్టి ఈ షిఫ్ట్‌ల వరకు చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ చేశారు. కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ ఆ జిల్లాకు ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన పోస్టులకి ఆ జిల్లాలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఇంత సమస్య రాకపోదును. కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయినా కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎస్‌జిటి ఎగ్జామ్ అనుకోండి. మన యొక్క స్టేట్ మొత్తం ఒకే రోజు ఎస్‌జిటికి సంబంధించిన తెలుగు పేపర్ అయితే ఎస్‌జిటికి సంబంధించిన తెలుగా, బయాలజీయా, ఫిజికల్ సైన్సా, సోషలా, మ్యాథ్సా అనేది పెట్టేసుకుంటే టైం అలా తీసుకున్న ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ దేనికి పెడతారు మ్యాక్సిమం మనకి?
అంటే ఈక్వాలిటీ చేయడానికి హార్డ్‌నెస్ అని చెప్తారు గానీ, నెగెటివ్ మార్క్ ఉంటేనే ఇది పెట్టాలి. నెగెటివ్ మార్క్ లేనప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్, షిఫ్ట్ ఎగ్జామ్స్ అంత అవసరం లేదు. నాకు తెలిసినంత వరకైతే. అయితే దీనికి అభ్యర్థులు ఏమనుకుంటున్నారో మీ ఇష్టమండి. అయితే ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన సెలెక్టెడ్ పర్సన్స్‌కే ఎక్కువగా ప్రస్తుతానికైతే కాల్ లెటర్స్ అనేది వచ్చాయండి నిన్న కూడాను. అయితే మిగతా కేటగిరీ వాళ్ళకు చాలా మందికైతే రాలేదు. అయితే మిగతా కేటగిరీ రాలేదని నేను చెప్పనండి. మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా వచ్చాయి. కానీ కొద్ది కొద్దిగా కొన్ని డిస్ట్రిక్ట్‌లకి మాత్రమే అవుతున్నాయి. అది ఏ డిస్ట్రిక్ట్‌లో అవుతున్నాయో, ఏ డిస్ట్రిక్ట్‌లో అవ్వట్లేదని కూడా క్లారిటీ లేదు. ఓకే. అయితే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ విషయం నెక్స్టు ఎవరెవరైతే కాల్ లెటర్స్ వస్తున్నాయో ఆ క్యాండిడేట్ సెలక్షన్ లిస్ట్ ఒకటి పంపించేసి వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారనేసిన ఒక ప్రతి డిస్ట్రిక్ట్‌కి కూడాను ఆ యొక్క లిస్ట్ పంపించేస్తే ఇంత సమస్య ఉండకపోదును. ఎందుకు ఉండకపోదునంటే వాళ్ళ నేమ్ అందులో ఉంటే మాకు కంపల్సరీ కాల్ లెటర్ వస్తదని ఆశతో కాల్ లెటర్ వస్తదని కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇప్పుడు అభ్యర్థుల్లో వస్తున్న మెయిన్ ఆవేదన ఏంటంటే సెలక్షన్ లిస్ట్ వాళ్ళు చూపించలేదు మనకి. సెలక్షన్ లిస్ట్ చూపించలేదు కాబట్టి ఎవరికి కాల్ లెటర్స్ వస్తాయి, ఎవరికి కాల్ లెటర్స్ రాలేదు 24 అవర్స్ కూడాను తను ఏపీ వెబ్సైట్‌లోని డిఎస్సి వెబ్సైట్‌లోనే వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటవుతుందంటే అందరూ ఒకేసారి రావడం వల్ల ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. కొన్నిసార్లు లాగిన్ ఐడీ అవ్వట్లేదు, కొందరికి క్యాప్చా కనిపించట్లేదు. అసలు క్యాప్చా కొన్నిసారి ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సంథింగ్ ఏవో టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి. ఆ సెలక్షన్ లిస్ట్ ఏ జిల్లాకి ఆ జిల్లా ఇచ్చేస్తే సరిపోదును అనుకుంటున్నాను నేనైతే. 16,347కి సంబంధించిన ఎలాగో వాళ్ళకే సెలెక్ట్ చేశారు. 1:1 నిష్పత్తిలో సెలెక్ట్ చేశామని చెప్పారు. అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చేసి ఈ జిల్లాకి ఎన్ని పోస్టులు ఫస్ట్ మనకి ఇచ్చేసారు కదా! ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఓపెన్‌లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇచ్చారు కదా! అదే ప్రకంగా సేమ్ నేమ్స్ కూడా ఇచ్చేసి ఒక చిన్న లిస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేశారో ఆ రకంగా క్రియేట్ చేస్తే ఇంత సమస్య ఉండకపోదుననేసి నా యొక్క అభిప్రాయం. ఈ అభ్యర్థులు దీనికి ఏకీభవిస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఓకే. అయితే దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది ఈరోజు కూడా వస్తాయండి. అయితే ప్రెజెంటు ఎవరు కూడా ఆందోళన చెందవద్దండి. వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్తాం. రాకపోతే నెక్స్ట్ డీఎస్‌కి ట్రై చేసినోళ్ళు డీఎస్‌కి ట్రై చేసుకుంటారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ టీచింగ్‌లో ఉంటారు. ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ చాలామంది చేసే ఉంటారు. అయితే ఎవరు కూడా దీన్ని పాజిటివ్‌గా తీసుకోండి. పాజిటివ్‌గా తీసుకోండి. ఎవరు కూడాను జీవితం అంటే ఈ ఒక్క డీఎస్ఏ కాదని ఎవరైతే స్పోర్టివ్‌గా తీసుకుంటారో కంపల్సరీగా అయితే సక్సెస్ ఏదో ఒక దీనిలో వస్తదండి. అది పక్కాగా చెప్తున్నాను. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మీరు చేయాల్సింది ఎగ్జామ్ మీరు రాయడం వరకే మీ యొక్క పని అన్నట్టుగా ఉంది ప్రజెంట్. రిజల్ట్ మన చేతుల్లో లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మన చేతుల్లో లేదు. ఫైనల్ కీస్ మన చేతుల్లో లేదు. టెట్ స్కోర్ మన చేతుల్లో లేదు. ఏది కూడా మీ చేతుల్లో లేదండి. వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారండి. 1-2 సార్లు అంటున్నారు. అయితే ఎంతవరకు అది నిజమో తెలుసుకోవాలి. అయితే నిన్న గవర్నమెంట్ వాళ్ళు కూడాను చాలా టెన్షన్‌తో ఫీల్ అయ్యారండి. ఎందుకంటే నిన్న వినాయక చవితి అని కూడాను వాళ్ళు వర్కింగ్‌లో చేశారు. అలాగే అభ్యర్థులకు చెప్పవసరం లేదు. వీళ్ళ బాధ మనం వివరించలేనిది. ఎందుకంటే మొన్నటి వరకు కూడాను ఈ ఫైనల్ కీస్‌తోనే సఫర్ అయ్యున్నారు. తర్వాత టెట్ స్కోర్‌లతోని సఫర్ అయ్యున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వకుంటే డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిపించేస్తాము. మెరిట్ లిస్ట్ ఇవ్వమన్నప్పుడు అదొక టెన్షన్‌తోని ఉన్నాం. ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మనకి కాల్ లెటర్స్ వస్తదా రాదా? వస్తదా రాదా? ఈ టెన్షన్‌తో ఉన్నారు. మెయిన్ టాప్‌లో ఉన్న వాళ్ళకి కూడా ప్రెజెంట్ అయితే కొందరికి రాలేదండి. అయితే వస్తాయని కాన్ఫిడెంట్ ఉంది. వస్తది. అయితే బోర్డర్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరి చెప్పక్కర్లేదు. ఎందుకంటే 10,000కి ఎక్కువ మందికి 2, 3 జాబ్‌లు వచ్చేసాయి. అలాంటప్పుడు వాళ్ళకేంటి కంపల్సరీగా అందులో సగం మాత్రమే ఫిల్ చేస్తారు. ఎందుకంటే 1:1 నిష్పత్తి ఒక అభ్యర్థికి ఒక జాబే కాబట్టి రిమైనింగ్ పోస్టులన్నీ కూడా కింద మెరిట్‌లో ఉన్నవారు పైకి వెళ్తుంటారు. అంటే పై ర్యాంక్‌కి వెళ్తుంటారు. ఆ ర్యాంక్‌కి వెళ్ళేటప్పుడు మాకొస్తది అనేసి వెయిటింగ్ చేస్తున్న వాళ్ళ యొక్క బాధ మరీ దారుణంగా ఉంది. అయితే ఇవన్నీ కూడాను మ్యాక్సిమం మరొక్క 2 ఆర్ 3 డేస్‌లో మాత్రం మొత్తం క్లోజ్ అయిపోతది. ఓకే. నెక్స్ట్ డీవీకి సంబంధించిన ఈరోజు తేదీ వచ్చిన వాళ్ళు మీకు ఇచ్చిన టైంకి కంపల్సరీగా అయితే 2 గంటల ముందర అయితే సెంటర్‌కి వెళ్ళిపోండి దయచేసి. ఓకే. అయితే కాల్ లెటర్ వస్తుంది అనుకున్న టాప్‌లో ఉన్న వాళ్ళకు కూడా ప్రెజెంట్ అయితే రాలేదని చెప్పాను ఆల్రెడీ. కాబట్టి కాల్ లెటర్స్ అని రిలీజ్ అవుతూనే ఉన్నాయండి. ఈరోజు కూడా రిలీజ్ అవుతూనే ఉంటాయి. కావాలంటే రేపు కూడాను కాల్ లెటర్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మ్యాక్సిమం 2 డేస్ అన్నారు కదా! వాళ్ళు 4 డేస్ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలంటే ఫస్ట్ కాల్ లెటర్స్ రావాలి కదా! ఈ 16,347 మందికి కాల్ లెటర్స్ ఫస్ట్ రావాలి కదా! ఇప్పుడు మాకొచ్చే కామెంట్‌ల్లోన ఒకటి లేకపోతే 2 ఇద్దరికి మాత్రమే వచ్చాయి సార్ అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. వాళ్ళ యొక్క మార్క్స్ కూడాను పెడుతున్నారు. వాళ్ళ డిస్ట్రిక్ట్ పెడుతున్నారు. వాళ్ళ కేటగిరీ
కేటగిరీ పెడుతున్నారు, మేలా ఫీమేల్ అని కూడా పెడుతున్నారండి. అంటే అభ్యర్థుల ఆవేదన. నేను అందుకే మిగతా యూట్యూబర్ లాగా కామెంట్ బాక్స్ నేను క్లోజ్ చేసుకొని ఉండట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే సమాచారం నేను ఇస్తూనే ఉంటాను, రిప్లై ఇస్తూనే ఉంటాను. నాకు వచ్చిన లైక్ల కంటే నాకు కామెంట్లే ఎక్కువ, రిప్లై నేను ఇచ్చే ఉంటాను. ఎందుకంటే అంత అభ్యర్థుల ఆవేదన నాకు తెలుసు. యాజ్ ఫర్ నేను కూడా ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా అభ్యర్థుల ఆవేదన తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా అయితే కామెంట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇస్తానండి. దయచేసి ఎవరు కూడాను తొందరపడొద్దు. బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ తక్కువ ఛాన్స్ పెట్టేసుకోండి. ఓకే, సార్ పెట్టుకోమన్నారు కదా, హోప్స్ పెడతారని కొందరు నెగిటివ్ కామెంట్ కూడా చూస్తాను. హోప్స్ కోదనన్న, ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా ఆశపడంలో తప్పలేదు. ఓకే, ఆశను వదులుకోలేం కదా. ప్రతి అభ్యర్థి అందరం కూడా జాబ్ కోసమే కష్టపడి రాసాము కాబట్టి ఆశ పెట్టుకుని తప్పలేదు. ఓకే, అయితే కాల్ లెటర్స్ అయితే ఈ రోజుతో పాటు రేపు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, వస్తాయి కంపల్సరీగా. మీకు వస్తుంది అనుకున్న ప్రతి అభ్యర్థి కూడా వస్తుందండి. అయితే ఆలస్యానికి గల కారణం ఎవరికి అన్యాయం జరగకూడదని ఒక అభ్యర్థి యొక్క మెరిట్ లిస్ట్ని 1-2 సార్లు చెక్ చేసేసి అప్పుడు మాత్రమే ఆ అభ్యర్థికి కాల్ లెటర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అది ఇది 1 by 1 అందరిని ఒకేసారి వాళ్ళు చేసేట్లేదండి. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా అన్ని డిస్ట్రిక్ట్లకు ఓపెన్ చేసేసారు. నెక్స్ట్ కేటగిరీలో అయితే ఎవరికి అన్యాయం జరగకూడదని రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసి అయితే 1 by 1 అయితే సెండ్ చేస్తున్నారండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించింది లేదండి. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఈ 16,347 మందికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వేకెన్సీ 421 ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించింది 16,347 వేకెన్సీ, ఈ 421 స్పోర్ట్స్ కోటా వేకెన్సీ, ఈ 2 వేకెన్సీకి సంబంధించిన పోస్టింగ్ ఎవరెవరికైతే వచ్చింది ఒకేసారి నియమిస్తారండి. అయితే కృష్ణారెడ్డి గారు ఒక విషయం అయితే క్లారిటీగా చాలాసార్లు చెప్పేశారండి. డీవీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రంగా వాళ్ళకి పోస్ట్ వచ్చినట్లు కాదు. పోస్ట్ వచ్చినట్లు కాదు. ఓన్లీ ప్రాపర్గా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటేనే వాళ్ళకి పోస్ట్ వచ్చినట్టుగా. ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేకపోతే, నాట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరికైనా లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి పిలిపించేసి వాళ్ళ కాల్ లెటర్స్ వాళ్ళకి సెండ్ చేసేసి నెక్స్ట్ డే వాళ్ళకి వెరిఫికేషన్కి రమ్మంటారు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినంత జాబ్ కాదని. అయితే ఎవరైనా ఫేక్ ఫ్రాడ్ అని తెలిసినప్పుడు మాత్రం జరుగుతుంది. పక్కాగా నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకోండి కంపల్సరీగా. అయితే చిన్న తప్పులు నేను ఆల్రెడీ ప్రీవియస్ చేసిన చిన్న తప్పులు అయితే కన్సిడర్ చేస్తానండి, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.